మొన్న నీట్ ఎగ్జామ్ జరిగింది కదా ఇండియాలో. 5 నిమిషాలు లేట్ వచ్చారని చెప్పి పిల్లల్ని ఎగ్జామ్ హాల్‌కి రానీయలేదనమాట. అంత స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తే మరి ఫస్ట్ టైమ్ అసలు పేపర్ ఎట్లా లీక్ అయింది? ఇది రెండోసారి ఎగ్జామ్ జరుగుతుంది. ఎంతమంది సఫర్ అయ్యి ఎగ్జామ్ హాల్‌కి వచ్చుంటారు. ఎంతమంది ప్రిపేర్ అయ్యి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. కావాలని ఎగ్జామ్ హాల్‌కి ఎవ్వరైతే లేట్‌గా రారు. సో, ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ అయితుండొచ్చు, యాక్సిడెంట్స్ జరగొచ్చు, పెళ్లి బారాతులు జరుగుతాయి, పొలిటికల్ ర్యాలీలు జరుగుతాయి. సో, అట్లాంటివి జరిగినప్పుడైనా వాళ్ళని ఎలో చేసి ఉండొచ్చు కదా! వాళ్ళ లైఫ్‌ని ఖరాబ్ చేయకుండా. బాగా స్ట్రిక్ట్‌గా రూల్స్ పాటించే కంట్రీ అయితే సరే నేను కూడా ఒప్పుకుంటా. కంట్రీ అంటే నాకు కూడా రెస్పెక్ట్ ఉంది. కానీ కొన్ని విషయాల్లో ఇట్లా జరిగినప్పుడు అట్‌లీస్ట్ ఒక 5 మినిట్సే కదా! అని వాళ్ళని వదిలేసి ఉండొచ్చని నాకైతే అనిపిచ్చింది. సో, మీకేమనిపిచ్చిందో మీరు కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. అట్లా వాళ్ళు 5 మినిట్స్ లేట్ వచ్చి, 10 మినిట్స్ లేట్ వచ్చినా అట్‌లీస్ట్ ఒక 5 మినిట్స్ లేట్ వచ్చిన వాళ్ళని ఎలో చేసి, ఒక 5 మినిట్స్ ముందు వాళ్ళ పేపర్ తీసేసుకొని ఉంటే అయిపోతది కదా! మీకు 5 మినిట్స్ మీరు లేట్ వచ్చిండ్రు ఈ రీజన్ వల్ల అని చెప్పి వాళ్ళని 5 మినిట్స్ ముందే వాళ్ళ పేపర్ తీసుకొని వాళ్ళని బయటికి పంపిస్తే బాగుండేది కదా! వాళ్ళు ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటారు. వాళ్ళ లైఫ్ గురించి ఎంతో ఆలోచించి ఆ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలని వచ్చి ఉంటారు కదా! ఎంతమంది పేరెంట్స్ నేను చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని న్యూస్‌లో ఎంత బతిలాడినా కూడా వాళ్ళని లోపల పంపియలేదు. ఇంత ఈ స్ట్రిక్ట్ రూల్స్ పాటించేది కొన్ని కొన్ని చోట్ల పాటించాల్సిన విషయాల్లో పాటిస్తే బావుంటదని నాకైతే అనిపించింది. చూస్తే కొన్ని వీడియోస్ నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటది. రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. కానీ ఇట్లయితే చేయడం మాత్రం నాకు గూడా మంచిగా అనిపించలేదు. మీకేమనిపించిందో ఒకసారి అయితే కామెంట్స్ చేయండి.